ఏమండి, నేను మళ్ళీ చెప్తాను, నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దండి. నేను ఒక అమ్మాయినే. నేనేమంటానంటే, కొన్ని వేల మంది ఉండారంటే అమ్మాయిలు అబ్బాయిలు ఉండారు. నేను అమ్మాయిలంతా బ్యాట్ చేయలేదు. మళ్ళా వివరించి వినండి. నేను అమ్మాయిల్ని మొత్తం మందిని బ్యాట్ చేయడం లేదు. 100 లో 50%. అబ్బాయిలు కూడా అదే మాదిరిగా అండి. 100 లో 50%. 50% అబ్బాయిలు అమ్మాయిలు సూపర్ గా ఉన్నారు. జాబులు చేసుకుని ఇద్దరికి ఒకరికి అర్థం చేసుకుని సంసారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండాలండి. నేను మళ్ళీ నన్ను అపార్థం చేసుకోవద్దు. నేనేదో ఆవేశంలో మాట్లాడాలి, నేను ఉండే వాస్తవం మాట్లాడతాను. నేను ఎందుకంటే నేను ఉండేది తిరుపతిలోనే ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు తెలుసా? తిరుపతిలో ప్రతి ఒక్క హాస్టల్ అడిగేదానికి లేదు. హాస్టల్ వార్డులను తిడతారు, వాళ్ళని తిడతారు, టీచర్లు తిడతారు. వాళ్ళకి కాదు, వాళ్ళది తప్పులేదు. వాళ్ళ హాస్టల్ వాళ్ళు ఏమంటారు, అమ్మ నెలకు పెడితే 3000 ఇస్తే చాలు, మాకు రెంట్ ఇస్తే చాలు, వాళ్ళు బయట పోతే ఏడన్నా పోనీ. హాస్టల్లో చెప్పేది ఇది. తిరుపతిలో అది జరిగేది ఎవరికన్నా తెలుస్తుందా? అంటే వీళ్ళు చేసే తప్పుకి నిందులు టీచర్ మీద లెక్చరర్ల మీద వేస్తారు. ఇప్పుడు ప్రపంచమే తలకిందులో ఉండదు. అది మింది మూరే అబ్జర్వ్ చేయాలి. ఇంకోటి, మోనాలిజా 17 సంవత్సరాలు అంటున్నారు కదా. 17 సంవత్సరాలు కాదండి, తప్పు. 14 ఏళ్ళకే పెళ్లి అవుతుంది. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేసి వాడిని నడి రోడ్లో వదిలేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియడం లేదు. ఇంకొకటి, ముందు మనుషుల్ని ఎవరిని హిట్ చేయాలన్నా చూడండి. హైదరాబాద్ లో ఉన్నారండి చాలా మంది, వాళ్ళని తీసుకొని అంటున్నారు. అమ్మాయిలు ఎట్లా లడ్డు ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా మీ కంటికి కనిపిస్తున్నారా? కళ్ళ ముందర ఉంటే వాళ్ళు కనిపించాలంటున్నారు. మీకు యాన్నో అది ఉండేదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినారు. దానికి వెంటనే ఆఫర్లు ఇచ్చినారు. అదేం చేసింది? ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి చండాలంగా మాట్లాడారు. అందుకు మన సైడే ఇచ్చినారు కదా ఆఫరు. ఏం చేసింది? ఎత్తి చూపించేసిపోయింది. తప్పు కదా. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న కూడా తప్పే అంట. ఎందుకు తప్పు అవుతుందండి? వాళ్ళ అమ్మ ఏం మురిసిపోయింది, వాళ్ళ నాన్న ఏం మురిసిపోయినాడు? ఆ అమ్మాయి ఉన్నట్టుగా ఉండి సడన్గా హీరోయిన్ గా వచ్చే కొద్దికి మనం కూడా మురిసిపోయినాము. యాన్న అమ్మాయిని తీసుకొని వచ్చి మన డైరెక్టర్లు ఇచ్చిన అవకాశం అని చెప్పి మనం ఎంత మురిసిపోయినాము. లాస్ట్ కి ఈ రోజు మైక్ ముందు కూర్చొని చెప్తా ఉంది, వాళ్ళ అమ్మ నాన్న చెడ్డవాళ్ళంట, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చెడ్డవాళ్ళంట. ఈ మాట ప్రతి ఒక్క డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్ మీద కొట్టిందండి. కొట్టిన కాడికి చెప్పుతో కొట్టింది. ఆ విషయం తెలుస్తుందా మీకు? తెలుస్తుంది? అసలుకి తెలియలేదు కాబట్టి మీ ఇష్టంగా మీరు ఇదనుకుంటారు. ఆ అమ్మాయి చేసింది తప్పండి. ఇంకొకటి, మోనాలిజాలే కాదు, కొన్ని వేల మంది అబ్బాయిల జీవితం తాడుతాడారండి. అది ముందు ఇదవ్వాలి. అసలు నాకు తెలిసి ఇప్పుడు అండి ఇంకొక మాట అండి, అబ్బాయిలు సైకోగా మారడానికి కారణము దాంట్లో 50% అమ్మాయిలే. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు అబ్బాయిలు ప్రేమిస్తారు, అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిలు చుక్కలు చూపిస్తున్నారు. వెంటనే ఫోన్లు కొడతారండి. ఆ ఫోన్లు అనేది కొట్టకూడదు. ఇంకొకటి, ప్రేమించండి. ఇటు సైడ్ ఒకరినే ప్రేమించాలి. ఇప్పుడు నాకు తెలుసండి, నా కళ్ళారా నేను చాలా మందిని చూస్తున్నాను. ఒక అమ్మాయి 2-3 మెయింటైన్ చేస్తానండి. ఇప్పుడు అబ్బాయి ఒక ట్యూబ్ మాదిరిగా, నేను చరిత్ర నుంచి చెప్తాను. అబ్బాయి ఒక ట్యూబ్ మాదిరిగా, దాంట్లో గాలి ఆడది కానీ చరిత్ర ఆడదాని మీదనే నడుస్తుంది. ఇప్పుడు కూడా చరిత్ర ఆడదాని మీదనే, కానీ దాన్ని ఉపయోగించుకోండి, దాన్ని నాశనం చేయొద్దండి. ప్రేమించండి, దయచేసి పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా సంసారాలు చేయండి. కానీ ఆ సంసారాల్లో మట్టి చేసుకోవద్దండి. మళ్ళీ చెప్తాను నేను, అబ్బాయిలకి అమ్మాయిలకి ఏ ఒక్కరైనా అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకవేళ భర్త జాబ్ చేయకపోయినా కూడా పెళ్ళాం సంపాదించి ఇంటిని పోషించాలా. కానీ నలుగురికి చెప్పినా కూడా నా మొగుడు సంపాదిస్తాడు, నేను ఇంటికి పోషిస్తానని చెప్పండి. కానీ అదే మీరు పక్కన వాళ్ళకి ఏం చెప్తాడు, నా మొగుడు సంపాదించేది లేదు, నేను సంపాదిస్తాను, నేను పోషిస్తాను, నా మొగుడు ఒక కొజ్జా అని చెప్పి ఒక ఆడది పోయి చెప్తాడు. అది ఆడ చెప్పేదాని వల్ల ఏమవుతుందంటే ఆడ నుంచి ఆరంభమయ్యేది. అసలైన కథ ఏడంటే, మన భార్య ఎప్పుడు పోయి ఎదుటోళ్ళకి చెప్పుకుంటుందో అక్కడ కొద్దిగా లైట్ గా సైకో లాగా మారేది మొగోడు ఆడ నుంచే. కానీ మొగుడు సంపాదించకపోయినా కూడా మొగుడే సంపాదిస్తాడని నువ్వు మెయింటైన్ చేసినావంటే ఎక్కడికో వెళ్ళిపోతుందండి. మొగుడు కూడా సైకో, మొగుడు కూడా ఏమీ చేసుకోడు. అబ్బా నా పిల్లం ఇంత